మొదటిగా హేరోదు ద గ్రేట్ అని చెప్పబడుతున్నటువంటి వాడు ఎలాగైతే క్రూరంగా మనుషులను చంపటానికి, పసిబిడ్డలను చంపటానికి కఠినమైనటువంటి మనసు కలిగి ఉన్నాడు, అదే మార్గంలో నడుస్తున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ప్రభువైన యేసు జన్మించినటువంటి సమయం, ఆ వార్త తీసుకొచ్చినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి, రాజైన హేరోదు దినములందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజు అనగానే వెంటనే కలవరం మొదలయ్యి, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడున్న యెరూషలేము వారందరూ కలవరపడి, వారు కలవరపడి పసిబిడ్డలను చంపించేటువంటి ఆజ్ఞను జారీ చేస్తుంటుంటాడు. 16వ వచనంలో, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించును. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదనయు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు, వారు లేనందున ఓదార్పు నొందనొల్లకి ఉండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరు. అందువలన ఎంత గొప్ప వేదన కలిగించేటువంటి పరిస్థితి ఒక రోజున హేరోదు ద గ్రేట్ అనేటువంటి వాని చేత యూదులకు కలిగించబడిందో, ఇప్పుడు అదే సంతానము గర్భవాసు నుంచి వచ్చినటువంటి హేరోదు అగ్రిప్ప అని చెప్పబడుతున్నటువంటి ఈ మనుషుడి చేత యూదుల యొక్క యూదులకి ఫేవర్గా పనిచేస్తూ పొలిటికల్గా తాను స్ట్రెంగ్తన్ అవటానికి చేసినటువంటి పని, రాజకీయంగా తాను బలాన్ని పుచ్చుకోవాలని. అప్పటికే యూదుల్లో క్రైస్తవ్యం అంటే సహించలేనటువంటి వారుగా ఉన్నారు కాబట్టి, క్రైస్తవులను హింసిస్తే అది యూదులకి ఇష్టమవుతుందని చూసిన వాడై హింసించడం మాత్రం ఆగల, చంపేయాలని ఆలోచన చేశాడు. మరి విశేషంగా గ్రంథంలో